ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. అయిపోయింది. నేను చేసిన తప్పులు ఒప్పులు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అయినా నాలాంటి దొంగనాయలకు ప్రేమ ఎందుకు? నేను వీడి చేతుల్లో తూళ్ళ బతుకు. నా జీవితం అసలు పేరు మాయలూరు మదన్. కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు. పోలీసోళ్ళైనా పేపరోళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు. అంత పెద్ద పిస్తా. చెయ్యి వేస్తే ఎలాంటి లాకర్ అయినా సరే పగిలిపోవాల్సిందే. వీడికి రాత్రి పగలు తేడా లేదు. దొరికితే చాలు దోచేస్తాడు. మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది. అక్కడ గార్డులు, ఖైదీలు, పాలేర్లు, ఏ భాష మాట్లాడేవాడితో అయినా సరే, ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషంలా కలిసిపోతాడు. ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది. గట్టిగా ఆలోచించాడు. దీని తర్వాత ఇంకెప్పుడూ పోలీసులకు దొరకకూడదు అనుకున్నాడు. ఒకే ఒక్కటి చిట్ట చివరిది పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరో? ఏమీ కర్నూలా? నేను మాయలూరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చెయ్యాలా? అదే అబ్బా, వెంకట్రావు. మీరిద్దరు కలిసి పనిచేసి ఉండా. తర్వాత వాడు నాతోటి జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా. వాడేమో జైల్లో చచ్చిపాయే. ఇప్పుడు నేనుండ్లా, నాతో చేయగలుపు. ప్లాన్ ఏంది? అట్టాంటిదేం లే. తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్లాంటి దొంగనాయాలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసుకు పావయా. నీ బండబడా. వెనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు. జీతం రాదు. ఏమి మొండిమూలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమి? నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమి నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా మాస్టర్ వీడు ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్తో ఆడుకుంటాడు.
మీ వాడెవడో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పో మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో నీ గొంతు కోస్తారా కొడక. లేలే ఆడికి వెళ్ళిపోడు గాని నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసినావు అంటే నీ రెండో కన్ను వీకేస్తా కొడక. అబ్బా ఈడే చిట్టుగాడు. కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడెప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. ప్యాంప్లెట్లు పంచటం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు. చిట్టిగాడి ప్రాణాలు ఈ చిలకలో ఉంది. చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి తొరత ఎక్కువ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సిందే. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చిట్టిగాడు బాగా పనికొస్తాడనుకున్నాడు. చిట్టిగాడికో తోడు దొరికింది. మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగా ఉన్నాడు రా భయ్. గడు తప్పించుకుంటే మనల్ని ఖతం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం. కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పని లేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కింది. ఫింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడూ పని దొరుకుతుంది. వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే. పొలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా. నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నానేటి? డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలా? కోటిస్తా. మరి అయితే తలకాయ తీసి మీ చేతులు ఎట్టాను. మాయా, పీసీ, చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు. 4వ వాడిని నేనవుతాను. నువ్వు ఆకాను కూడా మూసేసుకుని తొంగరసిట్టే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చేస్తాడు చూద్దు రారా. ఎక్కువ బతుకు. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు బొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి, దీనమ్మ ఎలాగైనా బతికేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని, కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం. ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్న దాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది. చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగోడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి.
రూపాయి ఏదైనా చేయిస్తుంది, ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడికి ఒక బంపర్ ఆఫర్. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది, అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను వీడికి డ్రైవరు, వీడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. అవును ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనన్నా మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకున్నా నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు, వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటి? ప్లానేటి నా బొక్కేటి? అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనో కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పలు కొన్నావా? ఏటి బండ నా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. ముయ్యబే. చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు, సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి చెప్తున్నా, చెయ్యి పడిందా బండనాయలా.
అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో. బండనాయల చిట్టి నువ్వు పైకెత్తిరా, నువ్వు కాళ్ళు బండలమ్మడికే వదిలిపేస్తాలే. కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయి పెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పనున్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడి ఇస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా, ఎత్తురా. అబే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతా నన్నుకున్నాడ్రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు, మరి విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోయినరా. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా? అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. ముసలా కొడుకా, నీకెక్కువైందిరా. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ముసలు సరాడు 5 లక్షలు అనుకోండి. ఆడాడు చెప్పినా కదా, ఓ సెక్యూరిటీని పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడే ఏదో ఒకటి చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నువ్వు కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిబెత్తర్ బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్, టీసీ, చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో పడుకో లేవుబే. ఇంతట్లో కూడా కొడుకోరు నేరా లేవుబే. మనకి ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవుబే రే, లేవుబే. లేవురా రే, లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏట్రా మీ గోలా? నీ అయ్యా, నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉందిరా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్. ఎట్లున్నది?
చల్. అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి తెక్క నా కొడుకు? చాదొస్తాం అనుకుంటా, ముసలాడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. కరెక్ట్ గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే గాని నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరంలే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తావా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది. దాన్ని లాకర్ డోర్కి కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్రూంలో మోగుతాది. ఆడేవాడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటుంది. అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తెక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి. తగిలితే మసి అయిపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోరు బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే, ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయలు ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్దు. నీలా నేను ముసలి కొడుకుని అనుకున్నావు ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న. ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్లో అనుకో సమ్మగా ఉంటుంది. బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో. నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం. ఇంకేడు బంగారు విశేషాలు? నువ్వు ఫోన్ పెట్టి నీకు ఎక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరుతుంది నా కొడుకులారా. వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి నడిచాడంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 దొంగ. నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా, ఒక మంచో పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చానండి. అది పెద్ద బూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది.
ఒకటి దో త్రీ ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు. ఒకటి రెండు మూడు ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తారు అరిబే. నేను ఎక్కడానండి. నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా. అరే 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 నువ్వు అక్కడే ఉండవు. అరే నువ్వు స్టడీ ఉండవు. అక్కడే ఉండవు. అక్కడ సగం చెప్తా. అక్కడ సగం చెప్తా. ఇప్పుడే అరే సోటు దోశ ఈ 5 బిస్కెట్ 10 సమోసా ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. బోర్ కొట్టేస్తుంది. ఆగబే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? గుడ్డాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న సుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిపోయి ప్రేమ అంటే తెలుసురా నీకు? నీ అవ్వ ఏళ్ళు మెదేసి ఉంటే ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దినుడు తాగుడు తప్ప ఏమైనా చేతరా? నువ్వు గిసిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహను కొడతా. సారీ రా భయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడిస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. పోరా నడపే. ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఊరి కుట్టేకుండే ఆగ్రా. ఊరే నా మాటేనరా, చంపేస్తారు రాలు. నా మాట నువ్వు చేయి తీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. ఏ చింతమనే పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. ఏంట్రా నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట అంటే దొంగ. నా మేనచ్చు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. ఓరాపా రే, రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అమ్మాయిని చూసారా? తొత్తమేంటి? టికెట్ ఏది? తప్పుకో. సత్య
సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వద్దులే. దేవుడా 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 అందరూ బాగుండాలి. తప్పు చేసే క్షమించు స్వామి. ఓయ్ నీతు ఎందుకంతలే? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. ఒకటి ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. పని చేత కాదు ఎదవా. నువ్వు 3 పూట్ల మెక్కిందంతా ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు. బంగారం లాంటి గ్లాసు బద్దలుకొట్టామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దలుకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? మృతంగం నువ్వు వాయించరా? నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టి సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. చెప్పడం రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. అక్కడి నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయన. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. సచ్చినోడా ఎంత పని చేసేవరా నువ్వు? కదరా పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే దుర్గజుడు ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారండి. అక్కడ పెట్టు. ఓయ్ అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడియో నాయం. అలా గట్టి పెట్టమ్మా.
పద లోపల పెట్టు సామాన్లు స్టేజ్ పైన బూతులేంటి అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పుడు చూడండి ఏమైందో స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండాల్సినోండి ఇక్కడేం చేస్తున్నావు తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుందిలే లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు నీ ఊరు ఎక్కడ మా ఊరు ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోవడం ఏంటి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నావుగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య బస్సు బయలుదేరుతుంది వెళ్దాం రా ఉండి వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్ మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు లోపలికి వెళ్ళు ఓయ్ ఇంతకీ నీ పేరేంటి చూసుకో ఉంది డోర్ వేయి సత్య ఓయ్ లడ్డు ఇదేంటి ఇంకా కట్టలేదు అదిగో సత్య సత్య అమ్మా సత్య ఆ తాగుబోతు సచ్చినోడు చక్రిగాడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని ఇప్పుడు చూడండి ఏమైందో ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి ఉండండి వస్తాను అమ్మా సత్య పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా సచ్చినోళ్ళు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే మా భలేవారండి హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు దొరికాడు పుష్కలు మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా ఓ పని చెయ్యి నీది నువ్వు వాయించుకో సమ్మగుంటది అదేమిటండి ఓయ్ నిన్నే నేనే వస్తా ఓయ్ విలన్ నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు నువ్వు నాతో రా పోదా రా చెప్తా ఎక్కడికి ఏంటి విషయం నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి నేను హీరో ఏంటి అవును నువ్వే పోదా నేను యాక్టింగ్ చేయలేదు సత్య ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరూ పెద్ద యాక్టర్సా ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా సరే నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా అదే యాక్టింగ్ అంటే సత్య నా కోసం చేయవా ప్లీజ్ ఒక హీరో దొరికాడు వీడి హీరో ఏంటండి గురుగారు ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా వెళ్ళి నీ తబలమ్మ చూసుకోపా నువ్వు కూడా ఏమిటి సత్య అది తబలా కాదు మృదంగం ఏదో ఒక దంగం నువ్వు నోరుమయ్యి అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడో లేత వయసు మంచి అందగాడు ఒరే మంచి జోరు ఉంటుందిరా ఏది ఒక్కసారి చూపించు ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లోడా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగను డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా ఉండాలి అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా వంశీ ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగనేవను సాగవు కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు నుంచి సాగవు సాగనేవును ఎంత బాగా చెప్పాడు నీ మాటల్లో మస్తు ఉంది ఇదిగా నువ్వేనా హీరో మనకి హీరో దొరికేశాడు మనకి హీరో అయిపోయావు
సత్య ఆగండి. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగారికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసురు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ముయ్యు. కరెంట్ లేని మీకే నాకా? వెధవ పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? చేస్తావా? మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేస్తావు విలన్, నిజంగా. ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్, సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. థక్క జన్ను థక్క దిమ్మి థక్క జన్ను ఏంటి? సత్య, అది ఎలా చెప్పాలంటే నీదు ఏంటిది? బాగా ఎక్స్ప్రెస్ చేయి, నువ్వు సరిగా చేయండి. ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను నేను దిమ్మి తక్క జాను తక్క నిన్ను అది ఏంటి? అది మర్చిపోయా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి తక్క జాను తక్క దిమ్మి. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి. ఊరి బండ వెధవా, ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య, ఏయ్ అన్నట్టు సాలు సాలు, ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓసోసి, నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మొత్తం మోగుద్ది. ఏ విమానం మోత నాకు కాదు నీకు. ఇవాళ నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నించున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ, వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. నీకు డైలాగులు లేవు, దిగిపో ప్లీజ్ వంశీ. ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో. దేవుడు, దిగిరా. పో ఇక్కడి నుంచి, పో. సత్య, నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం. నేనెప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్ని వదిలేస్తా. నాకేం వద్దు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, అంతే. నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే నాకు కూడా
ఏనన్నా చిన్న ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. సొల్లొద్దు. ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ. కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకమైపోయింది దీని అమ్మ. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? పదండే. ఎవరయ్యా మీరు? పోలీస్. పోలీస్ అయితే అంతకంటే చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. తూ దర్జా, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శాబాష్. ఇదా ఇదా అవతల సైడ్ నుంచి వెళ్తే. అరే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ. ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? రేపు ఈ టైంకే? నమస్తే సార్. ఏరా ఒకేసారి ఇద్దరా? శాండ్విచ్ టైపా? ఒక్క ఎకరం దున్నడానికి ధూళి తీరిపోతుంది ఇక్కడ. నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా. అందులో దూరితే పట్టుకోలేననుకుంటున్నావురా? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే. ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నీకు డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. సగం వాట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.